ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలు ఎవరికి అర్థం కాక తలపట్టు కూర్చుంటుంటారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఏదైతే యెమెన్లో కావచ్చు, అదే లెబనాన్లో మొత్తం లక్షలాది మంది సైన్యాన్ని పోగేసి ఇజ్రాయెల్ మీద దాడికి అటు హౌతీలు కావచ్చు, ఇటు పక్కన హమాస్ కావచ్చు, అలాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్కి సంబంధించిన తీవ్రవాదులందరూ లెబనాన్కి వచ్చి ఇంకొక 10 రోజుల్లో యుద్ధం చేయబోతారనగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుండగా అకస్మాత్తుగా వాళ్ళ వాకీ టాకీలు పేలిపోయినాయి, వాళ్ళ జేబుల్లో పెట్టుకున్నటువంటి సెల్ ఫోన్లు పేలిపోయినాయి. దాంతో 2 ఫ్యాంటుల మధ్యలో ఇది ఫ్యాంటులో ఉన్నటువంటి లోపల పార్ట్లు పాడైపోయినాయి. అట్లాగే అనేక మంది చచ్చిపోయారు. దారుణమైనటువంటి పరిస్థితి, చివరికి వణికిపోయినటువంటి పరిస్థితి, చివరికి వాళ్ళకి సంబంధించిన కీలక అధికారులు కూడా చచ్చిపోయారు అన్నటువంటి చెప్పుకున్నాం. ఆ తర్వాత కాలంలో వాళ్ళకి సెల్ ఫోన్లు కూడా పేలిపోయినాయి అన్నటువంటి చెప్పుకున్నాం. అట్లాంటి సిచ్యుయేషన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సంఘటన చోటు చేసుకుంది. వాళ్ళందరినీ నడిపించేది ఇరాన్. ఇరాన్కి అప్పుడు వణుకు పుట్టింది. ఇప్పుడు ఇరాన్లో అకస్మాత్తుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మన ఆర్టీసీ లాంటిది రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ బస్సులు పేలిపోయినాయి. ఎవరూ తగలబెట్టలేదు, అక్కడ ఏ గొడవలు లేవు, కానీ తగలబడిపోయినాయి, పేలిపోయినాయి ఉన్నట్టుండి. 1 కాదు 2 కాదు, దాదాపుగా 12 బస్సులు పేలిపోయినాయి. దాంతో ఇప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఇరాన్ వంతైంది. ప్రస్తుతానికి రవాణాని టోటల్గా ఏదైతే ప్రజలకి రవాణా సదుపాయాలని ఆపేసి అసలు ఏం జరుగుతోంది అన్నటువంటి దాని మీదన దర్యాప్తు చేస్తుంది. సెవరల్ బస్సెస్ హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోడ్ ఇన్ టెల్ అవీవ్. ఏకంగా రాజధాని దగ్గరనే ఆల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అంటిల్ ఫర్దర్ నోటీస్ అని ప్రకటించారు.